అంశాలు పాఠ్యపుస్తకంలో ఉండడం మనకు కొత్త ఏమి కాదు. అయితే మనం వాటిని సాహిత్యంలో భాగంగా చదువుకున్నాం, ఎప్పటి నుంచో చదువుకున్నాం. ఇంకా ఎంతకాలమైనా మనం చదువుకోవడానికి, సాహిత్య అంశాలుగా చదువుకోవడానికి అసలు మనకి ఎట్టి అభ్యంతరము లేదు. వాటిని పరమ సాహిత్య అంశాలుగా కాపాడుకోవాలని భావించే వాళ్ళలో నేను కూడా ఉన్నాను, సాహిత్యాంశాలుగా. బట్ ఐ నెవర్ యాక్సెప్ట్ దెమ్ యాజ్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. వాటినట మిత్గా చదవకూడదట. దట్స్ వాట్ 7-man కమిటీ హెడెడ్ బై సిఐ ఐజాక్ ఆఫ్ ఎన్సీఆర్టీలో ఒక సబ్ కమిటీ ఉంది, 7-man కమిటీ. దానికి ఐజాక్ గారు అనే ఆయన అధ్యక్షుడు. ఆయన ఏమన్నారు అని అంటే, నెక్స్ట్ ఇయర్ నుంచి పెడతాము, ఇక నుంచి మనం రామాయణాన్ని, మహాభారతాన్ని మిత్గా చదవడానికి వీలేదు, హిస్టరీగా చదవాలి. ఇది పెద్ద ఇష్యూ. ఇప్పుడు దీన్ని మనం మిత్గా కాకుండా చరిత్రగా చదవడానికి ఒక అంశం చారిత్రక అంటే కథలు, గాథలు, లెజెండ్స్ రకరకాలుగా ఉంటాయి. ఈ భారతదేశపు గతం అంతా బోలెడంత కాసడివేసడిగా ఉంటుంది. కాసడివేసడిగా ఉన్న ప్రతి మనం గతాన్ని గురించి మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా వాస్తవం కాదు కదా. ఏదైతే శాస్త్రీయమైన పరీక్షకు నిలబడుతుందో అది మాత్రమే వాస్తవం అవుతుంది. ఒకవేళ ఎంతో కొంత భాగం అందులో ఒక ఆవగింజ అంత, ఇప్పుడు మనం మహాభారతాన్ని ఇంత ఫుట్బాల్ లాగా చూస్తున్నా ఒక ఆవగింజ వాస్తవం ఉండవచ్చు. అంటే ఒక మూల కథ, ఒక మూల సంఘటన జరిగి ఉండవచ్చు. అది చెలవలు పలవలుగా అది విస్తరించి ఉండవచ్చు. అయితే అలా జరిగింది అని చెప్పడానికి ఖచ్చితంగా చారిత్రకమైన ఆధారాలు ఉండి తీరాల్సిందే. మరి ఉండకపోతే అదంతా ఇంకా లేవండి, లేకపోతే జరిగింది జరగకుండా పోతుందా అనంటే, జరిగింది జరగకుండా పోతుందా అనంటే అది ఇక మనం చేయగలిగేది ఏమీ లేదు. దాన్ని మనం ఏం చేస్తావు? నువ్వు లేదు కదా, నీకు ఆధారం లేదు కదా. లేని దాన్ని నువ్వు చరిత్రలో భాగం ఎట్లా చేస్తావు? కాబట్టి ఇప్పుడు అసలు అది పొసగదు. అసలు ఇప్పుడు మీకు నేను ఒక మాట చెప్తాను. అదేంటి అని అంటే ఎక్కడ పొసగదో నేను మీకు చెప్తాను. అదేంటి అని ఇప్పటికీ చరిత్ర ఆధారాలతో సహా రుజువు చేసింది ఏమిటి అని అంటే, చరిత్ర లిపి ఏర్పడి 5,000 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 5,000. మనిషి రాయటం నేర్చుకొని 5,000 సంవత్సరాలు అయింది. మనిషి రాళ్ళు రప్పలు ఉపయోగించి ఒక అనాగరిక స్థితి నుంచి నాగరిక స్థితిగా మారడానికి ఇప్పటికీ ఒక 20-25,000 సంవత్సరాలు జరిగింది. అంతే 20-25,000 సంవత్సరాల నుంచే మానవ నాగరికత ఒక రాతి యుగం నుంచి రాగి యుగంలోకి, ఇంకో యుగంలోకి, ఇలా నడుస్తూ వచ్చింది. ఇది చరిత్ర ఇట్లా రుజువు చేస్తూ ఉంటే నువ్వు కృత యుగం 17,000 సంవత్సరాలు జరిగిందని చెప్తున్నావు. ద్వాపర యుగం 13,000 లక్షలు. నాకే అనుమానం వేసింది, ఏదో తప్పు చెప్తున్నాను. 17 లక్షల సంవత్సరాలు. ద్వాపర యుగం 13 లక్షల సంవత్సరాలు. త్రేతాయుగం 8 లక్షల సంవత్సరాలు. ఒక్క శ్రీరాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడని. 11,000 ఇక్కడ కరెక్టే చెప్పారు, లక్షలు కాదు. యుగాలకు పెట్టారు. సారీ, అదే యుగాలకు లక్షలు పెట్టారు. రాముడికి మాత్రం 1,000, 11,000 సంవత్సరాలు. నువ్వు ఎక్కడ లొకేట్ చేస్తావు రాముడిని? ఐ డోంట్ డినై ది కాన్సెప్ట్ ఆఫ్ రామ, ఐ డోంట్ డినై ది రామాయణ. నేను రామాయణ మహాభారతం సినిమాలు వస్తే కళ్ళు అప్పగించుకొని చూస్తాను. కళ్ళలో హృదయం ద్రవించిపోతూ ఉంటుంది నాకు. బట్ యాజ్ అ పోయట్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, I do what all, but I can't accept them as a story. You should have that. ఈ దేశంలో ఈ హృదయంలో 2 ఉన్నాయి. ఒకటి హృదయం ఉంది, 2 మేధస్సు ఉంది.
రామాయణ మహాభారతాలే నేను హృదయంతో అంగీకరిస్తాను, మేధస్సుతో అంగీకరించలేము మనం. అయితే ఈ రామాయణాన్ని మహాభారతాన్ని, రామాయణంలోని జరుగుతున్న సంఘటనల్ని, రామాయణ మహాభారతంలో జరుగుతున్న సంఘటనల్ని హిస్టారికల్ ప్రాసెస్లో లొకేట్ చేసే ప్రయత్నాన్ని డిడి కొశాంబి చాలా గొప్పగా చేశాడు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నది ఏమిటి అని అంటే, ఇది సోకాళ్ళ ఇతిహాసాలు, ఇది సోకాళ్ళ రామాయణ మహాభారతాల్లోని అంశాలను చరిత్రతో మనం ఎక్కడైనా రిలేట్ చేయవచ్చునా అనే దాని మీద డిడి కొశాంబి అనే గొప్ప చరిత్రకారుడు, ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్న ఈ నూతన దృక్కోణానికి అంతటికి ఆద్యుడైన కొశాంబి దీని మీద చాలా పరిశోధన చేశాడు, చాలా చెప్పాడు. 2-3 చెప్పి నేను ముగిస్తాను. అంటే ఆయన ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, మామూలుగా చరిత్ర ఎలా జరిగింది అంటే, నేను ఇందాక మీకు చెప్పినట్లుగా సమాజం అనాగరి బట్టలు కట్టుకోవడం కూడా తెలియని దశ నుంచి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ సమాజం పశుపాలక సమాజం, అంటే పశువుల్ని పెంచి పశువులే ధనంగా, పశు సంపదే ధనంగా, పశువులు ఇచ్చిన పాలు, పశువులు ఇచ్చిన మాంసమే ప్రధాన ఆహారంగా మానవజాతి జీవించిన దశ ఒకటి. ఆ తర్వాతి దశ ఏమిటి అంటే వ్యవసాయం చేయటం నేర్చుకోవడం. అంటే వ్యవసాయం చేయటం నేర్చుకోవడం అనేది మానవ చరిత్రలో అత్యద్భుతమైన సంఘటన. వ్యవసాయంతో వచ్చిన ప్రధానమైన మార్పు ఏమిటి అని అంటే, మనిషి ఆహార సేకరణ దశ నుంచి ఆహార ఉత్పత్తి దశకి చేరుకున్నాడని చెప్తాము. అంటే అప్పటిదాకా ఆహారం ఎక్కడైనా ఉంటే, ఇప్పుడు జంతువు ఏం చేస్తుందండి? జంతు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుందా? అంటే పిల్లి రేపు నాకు ఎలుకలు కావాలను, నేను ఇవాళ ఒక 10 ఎలుకలను ఉత్పత్తి చేసేదను, కనీసం దాచుకుందును అని అనుకోలేదు. అది ఇట్ కెనాట్ ప్రొడ్యూస్ what you call food, human. So human being was also like that, but human being has reached a stage when he started producing his own food. ఆ ప్రొడక్షన్ అనేది ఎక్కడ మొదలైందనంటే, వ్యవసాయం చేయడం మొదలు పెట్టడంతో ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, అంటే రేపటికి ఆహారాన్ని వాళ్ళు ఉత్పత్తి చేసి దాచుకోవడం, ఇది పరిణామం కదా. దీన్ని కొశాంబి ఎట్లా చెప్తాడు అని అంటే, కృష్ణుడు బలరాముడు అన్నదమ్ములు ఇద్దరు. కృష్ణుడు పశుపాలక సమాజానికి చెందినవాడు, బలరాముడి పనిముట్టు నాగలి. సో నాగలి ఆయుధం కాదు, పనిముట్టు. ఎవడైనా మనకు పురాణాల్లో అందరూ ఆయుధాలు పట్టుకొని తిరిగేవాళ్లే, పనిముట్టు పట్టుకొని తిరిగిన వాడు ఒక్క బలరాముడు మాత్రం. నాగలితో నువ్వు ఎవరిని చంపలేవు కదా, మరి నాగలి పట్టుకొని ఎందుకు తిరిగాడు అంటే, ఏ సమాజంలోనైనా ఒక లక్షణం ఉంటుంది. పాత వ్యవస్థను వదిలేసి కొత్త వ్యవస్థలోకి రావడాన్ని ఏ సమాజం ఎంత అభివృద్ధి చెందిన వ్యవస్థలోనైనా కూడా అంగీకరించదు. సో దాన్ని ప్రమోట్ చేయడానికి నాగలి పట్టుకొని తిరిగాడు. అంటే గుంపు నాగలి పట్టుకోవడం, నాగలితో వ్యవసాయం చేయడం వస్తే ఏం చేయాలి అని అంటే, అప్పటిదాకా ఒక చోటు నుంచి ఇంకో చోటుగా మారుతూ ఉన్న గుంపు జీవనాన్ని విధిపెట్టి నువ్వేమవ్వాలి, ఒక చోట స్థిరపడాల్సి వస్తుంది అన్నమాట. ఆ స్థిరపడడం ని ప్రమోట్ చేయడం కోసం రాహుల్ సాంకృత్య చేయని ఓల్గశేఖంగా అనే అద్భుతమైన చారిత్రక కథా గ్రంథం రాశాడు. అందులో ఒక ముసలి పాత్ర ఉంటుంది. ఆ పాత్ర అది గుంపు జీవనాన్ని విడిచిపెట్టి స్థిరమైన జీవనాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని అది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ పాత్ర ఒక మాట అంటుంది, ఒక చోట మల విసర్జన చేసిన చోటే రోజు మళ్ళీ మల విసర్జన ఎలా చేస్తామా? ఒక చోట మంచి మాట, ఒక చోట ఉండిపోవడానికి కాదు మానవుడు జన్మించి, నిరంతరం ఒక చోట నుంచి పోతుందా.
ఇది చెప్పాడు. అంటే ఈ కొత్త అసలు సీత అన్న ఇంకొక కేవలం ఇంకొక ప్రశ్న ఏంటంటే జనకుడు మనకి మన మన మనసులో జనకుడు లేకపోతే ధృతరాష్ట్రుడు లేదా ద్రౌపది అనగానే వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆభరణాలు అవి కట్టేసుకొని చీనాంబరాలు ధరించి ఇలాగ దర్శనం ఇచ్చేస్తారు మనకి. వాళ్ళందరూ ఆ స్థితి ఒకవేళ మౌలికమైన రూపం ఏదన్నా ఉంటే అది చాలా మామూలు మనుషులు లాంటి వాళ్ళు. లేకపోతే జనకుడు పొలం దున్నుతూ ఉంటే సీత నాగలికి అడ్డుపట్టం ఏంటి? అసలు సీత అన్న మాటకే అర్థం నాగేటి చాలు అని కదా అర్థం. సీత అన్న మాటకు అర్థమే నాగేటి చాలు. అసలు జనకుడు ఎందుకు ఏంటి తవ్వాలేది ప్రాబ్లం చేయాలి అంటే పశుపాలక సమాజం నుంచి ఇలాంటి సమాజంలోకి మారేటప్పుడు కింగ్ మస్ట్ బి ఏం చేస్తూ ఉండాలి? హీ వాజ్ లీడింగ్ ది సొసైటీ బై ఎగ్జాంపుల్ అంటాం కదా మనం. అంటే తానే ఒక ఉదాహరణగా మారి సమాజాన్ని మార్పించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో ఇట్లాంటి కొత్త అర్థాలు, ఇట్లాంటి ఏమంటాం సహేతుకమైన అర్థాలు ప్రాచీన కావ్యం నుంచి చెప్పడానికి ప్రయత్నం జరిగింది. అక్కడగా చెప్పదలుచుకున్న అంశం ఏమిటి అని అంటే, ఇందాక నేను మీకు అన్నట్లుగా ఈ దేశంలో 1900 చరిత్రను అంచనా వేయటం, గతాన్ని వర్తమానం దృష్టితో చూడటం, గతం దృష్టితో కాకుండా గతాన్ని వర్తమానం దృష్టితో చూడటానికి చేసే ప్రయత్నం జరిగినప్పుడు వర్తమానం డిస్టర్బ్ కాకుండా ఉండాలి. గతానికి నువ్వు ఇచ్చే అర్థం వర్తమానాన్ని డిస్టర్బ్ చేయటం అని అంటే నా ఉద్దేశం వర్తమానం యొక్క ప్రయోజనాన్ని, వర్తమానం యొక్క అవసరాలని దృష్టిలో ఉంచుకొని నువ్వు గతాన్ని వ్యాఖ్యానం చేయాలి. మరి అది గతాన్ని మార్చడం కాదా? గతాన్ని మార్చడం కాదు. చెప్పేది ఏమిటి అని అంటే, గతానికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఉండదు. గతానికి సంబంధించి ఒకే వ్యాఖ్యానం అంటూ ఎప్పుడూ ఉండదు. గతానికి సంబంధించిన వ్యాఖ్యానాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది బహుళత్వం కలిగిన జాతి. ఈ జాతి పుట్టగానే ఈ జాతి రూపొందల క్రమ పరిణామంలో అనేక జాతులకు సంబంధించిన వాళ్ళు, మతాలకి సంబంధించిన వాళ్ళు ఈ దేశంలోకి ప్రవేశించి ఈ భారత జాతి అనే ఒకదాన్ని రూపొందించారు. అందులో ఎప్పుడో భారతదేశంలోకి ప్రవేశించిన గ్రీకుల దగ్గర నుంచి, ఆ మాటకు వస్తే ఈ దేశంలోకి ప్రవేశించిన ఆర్యుల దగ్గర నుంచి, ఇంకా ఆ ఇష్యూలకు వెళ్ళలేదు మనం. ఆర్యులు బయట నుంచి వచ్చారు, ఆ తర్వాత గ్రీకులు బయట నుంచి వచ్చారు, పారసీకులు బయట నుంచి వచ్చారు, ఇండో బ్యాక్టీరియన్స్ వచ్చారు, కుషాన్స్ వచ్చారు, హూనులు వచ్చారు, అరబ్బులు వచ్చారు, ఆఫ్ఘన్లు వచ్చారు, తురుష్కులు వచ్చారు, ఆఫ్ఘన్లు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఇన్ని జాతులకు సంబంధించి, ఇన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి 1950 నాటికి ఈ దేశాన్ని రూపొందించారు. రూపొందించబడిన దేశము లేదా జాతే ఇవాల్టి భారతదేశం. ఈ బహుళత్వం కలిగి ఉన్న ఈ జాతిని నిలబెట్టుకునే విధంగా చరిత్రకు వ్యాఖ్యానం చేయాలని చెప్పి నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.